నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీల రాకపోకలకు అనువుగా ఉండేలా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసర్పల్లిలో జాతీయ రహదారి పక్కనే ఐటీ పార్క్ ప్రాంగణం వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాన వేదిక నిర్మాణం సోమవారానికి పూర్తి కాగా సిట్టింగ్ ఏర్పాట్లు, గ్యాలరీల పనులు కొనసాగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి 11 ఎకరాల ప్రైవేట్ భూమిలో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశం ముగిసాగా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ నజీర్ కు లేఖ ఇచ్చారు. గవర్నర్ కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురంధేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యాబలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్ ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తామని చెప్పారు. శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి, మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93% సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొంది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశామని తెలిపారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు,
రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ సభను గౌరవ సభగా. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజార్టీలతో గెలిచాం. 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పారు. అదే మాటపై నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అని పేర్కొన్నారు. అదేవిధంగా కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. మనందరం సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలి. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2021 మార్చి 14న ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం. కక్ష సాధింపులకి సమయం కాదు ఇది, వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది. 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ 117ను తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నారు. సిపిఎస్ విధాన్ని రద్దు చేసి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మధ్యంతర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువలను, నైతిక విలువలను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడతారన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు కుసుమ కుమారి, ఆదిలక్ష్మి, కళాధర్, శివపార్వతి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ యూటీఎఫ్ యొక్క మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం.
అలాగే 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి రేపు 13వ తారీఖు నుంచి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత పాఠశాలల్లో నూతనంగా విద్యార్థుల్ని ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలనేటువంటిది యూటీఎఫ్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పిలిపిస్తూ ఉంది. ఈరోజు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేటువంటి ప్రయత్నం చేయగలమనేది యూటీఎఫ్ యొక్క విశ్వాసం, నమ్మకం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని, నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతారనేటువంటిది ఇప్పటి వరకు నిరూపితమైనటువంటి అంశం. అందుకనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం వైపు ప్రత్యేకమైనటువంటి కృషి ఉపాధ్యాయులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున మరలా నూతన రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది. నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 117 గత విద్యా సంవత్సరాన్ని అస్తవ్యస్తం చేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి దూరం అవడానికి, ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 1-2 తరగతులు మాత్రమే మిగలటానికి, 14,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలగా మారటానికి కారణమైనటువంటి జీవో నెంబర్ 117ని రద్దు చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి కూడా మొదటి సంతకం పెడతానన్నందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూనే మెగా డిఎస్సికి సంబంధించి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల్ని గణించి సుమారుగా 25,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయనేటువంటిది తెలియవస్తూ ఉంది. దీన్ని మొత్తాన్ని డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ద్వారా వేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, పాఠశాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలకి బోధన చెప్పుకునే వాతావరణాన్ని కలిగించాలని, బోధనేతర కార్యక్రమాలన్నిటి నుంచి ఉపాధ్యాయులను దూరంగా పెట్టి వారి కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్స్ని హై స్కూల్స్లోనో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే పని చేయటం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసేటువంటి దానికోసం చేయాలనేటువంటిది, ఉపాధ్యాయులు కూడా హక్కులతో పాటు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలని బ్రతికించుకునేటువంటి పని ప్రధానంగా చేసేదానికోసం ఈ సంవత్సరం కృషి చేయాలి. కేంద్రంలో వరుసగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్కు దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. లోక్సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక 8 రోజుల పాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జూన్ 24 నుంచి 25 ఈ 2 రోజుల పాటు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎంపిక జరుగుతోంది. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర పురోభివృద్ధికి ఎన్డీఏ కూటమి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ కోరారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు మోదీ కన్న కలల్ని నిరాశపరిచాయని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి బాగా పుంజుకుందన్నారు. జగన్ వైఫల్యమే వైసీపీ ఓటమికి కారణమని స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని విచ్ఛిన్నాన్ని పాల్పడినప్పుడే జగన్ పతనం ప్రారంభమైందన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి అమరావతి ఉద్యమం నాంది పలికిందన్నారు. ప్రజాకంటక పాలన పోవటాన్ని ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఆర్థిక అరాచకమే కారణమన్నారు. తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం గురించి గత చరిత్ర ఘనంగా చెబుతుందన్నారు. ప్రభుత్వ హింసను హరికట్టడంలోనూ, ప్రజాస్వామ్యం కాపాడటంలోనూ సిపిఐ కృషిని ఎవరూ కూడా తగ్గించలేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నుంచి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సిపిఐ వ్యవహరిస్తుందన్నారు. అమరావతి రైతులకు కౌలు బకాయిలు చెల్లించాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధనకై ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు మోదీపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రానికి సంబంధించి
175 మంది శాసనసభ్యులకు, 25 మంది పార్లమెంటు సభ్యులకు రానున్న 5 సంవత్సరాల కాలంలో వారు ప్రమాణం చేసిన పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయగలుగుతారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం 400 స్థానాలతో హ్యాట్రిక్ కొడతామని చెప్పిన మోడీ కళలు ఒక రకంగా చెప్పాలంటే కళలైనాయి. కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల్లో పొత్తులు జారీ చేసుకుని ఉంటే మోడీ ప్రభుత్వం ఓటమి పాలై ఉండేది. ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను నివారించగలిగినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంది. మరోవైపున మన రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే టీడీపీ పార్టీ కూటమికి కూడా కలిగింది. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడటం శుభ పరిణామం. ఇవాళ ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా రోడ్లు, మౌలిక సౌకర్యాలు లేక, అలాగే విద్యుత్ ఛార్జీల భారంతో, ఇంటి పన్నుల భారంతో, చెత్త పన్ను భారంతో, అలాగే రాజకీయాల్లో రాగోడని హింసాత్మక ధోరణిని చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది. అబ్రాహ్మణ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావడం అనేది స్పష్టంగా కనపడింది. ఇంత మెజారిటీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో, ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న రోగులకు 100% వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో ఆరోగ్యశ్రీ రోగులను అందించిన సేవలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి ఆరోగ్యశ్రీ అందలేదని బాధపడకూడదు, అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిఎంఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రులతో సమీక్ష చేస్తారని ఆయన చెప్పారు. ప్రతి వైద్యుని ఆరోగ్యశ్రీ పనితీరు గురించి సమీక్ష చేస్తారని అన్నారు. ఈ విషయంలో ప్రతి వైద్యుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వైద్యుడు వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. అదేవిధంగా ఆరోగ్యమిత్ర పర్యవేక్షణకు పూర్తిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండాలన్నారు. లేకపోతే ఆరోగ్యమిత్రుల ద్వారా పని చేయించుకోవడం కష్టంగా ఉంటుందని డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. వాళ్ళు హెచ్ఐఎంఎస్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు టైంకి రాకపోవడం, టైంకి ఉండకపోవడంతో సరిగా జరగలేదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసి వాళ్ళకు కూడా టైం ఫిక్స్ చేసి టైంకి మనకి కావాల్సిన అప్లోడ్ చేసే కార్యక్రమం వాళ్ళ ద్వారా చేయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అవసరమైతే ల్యాప్టాప్ కానీ ట్యాబ్స్ కూడా కొందామని అనుకుంటున్నాం. అది కూడా చేయండి. దాంతోపాటు ఈ హాస్పిటల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. 2 ప్యాకేజీలు చేస్తే బాగుంటుందని, కొంత డబ్బులు కూడా వస్తాయని మనం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అలానే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్గా మనం దాదాపు 5-6 లక్షలు మన పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇప్పటికైనా కూడా ఆడిట్ అప్డేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
రీసెంట్గా కూడా ఆడిట్ చాలా అబ్జెక్షన్స్ పెట్టింది, పిఆర్ఓ విషయంలో కూడా అబ్జెక్షన్ చేసిందని అన్నారు. సో ఇలాగా ఆరోగ్యశ్రీలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మరి ఎలా చేయాలన్నది ఉద్దేశంతో వీళ్ళని అసలు ఉంచాలా కంటిన్యూ చేయాలి. అసలు ఈ పోస్టులు ఏంటంటే ఎస్పెషల్లీ కొంతమంది ఎన్డీఏ కూటమిలోని నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి గడ్డం పాల్ విజయ్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం వల్ల పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరీక్షించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు మీకు కూడా అదే గతి పట్టిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి బాలస్వామి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇది మీరు సాధించి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. మీరు చరితార్థులు కావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి మీరు అందరూ కూడా ఏక మనసుతో ఇది సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని కలుపుకొని అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారో మీరు కూడా అదే విధంగా కాలక్షేపం చేసి దిగిపోతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించి పెడతారా అనేటటువంటి దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ కన్నా సీనియర్ పొలిటీషియన్. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు మరి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ కూడా అడ్డుకొని ఈ స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఈ విధంగా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసినట్లయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. దయచేసి మీరు నాయకులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని తమిళియన్స్ ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రయోజనం, తమిళనాడు యొక్క రాష్ట్ర ప్రయోజనం కాపాడుకుంటున్నారో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు విభజన జరిగిన తర్వాత విభజన హామీలు అనేకమైన హామీల్ని తుంగలో దొక్కినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీటన్నిటిని మళ్ళీ బయటకు తీసుకుని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యలు తీర్చాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుభిక్షంగా జీవించాలన్నా, రైతులు కార్మికులు సుభిక్షంగా ముందుకు సాగాలన్నా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాల్సి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.